అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హౌస్ అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు. కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసే అర్హత లేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పొద్దునే పాప ఆమె నిద్ర లేకుండా రాత్రంతా ఇక్కడ బయట పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుంది అంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించడం మనం చూస్తున్నాం. అయితే తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. దాన్ని ఆవిడ ఖండించడం కూడా జరిగింది. కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసే అర్హత లేదంటూ కూడా ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేయడం చూసాం మనం. సత్యవతి రాథోడ్ ఈ విషయాన్ని విమర్శించడం కూడా చూస్తున్నాం. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి ఘాతుకాలకి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా సత్యవతి రాథోడ్ తీవ్రంగా విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. పొద్దునే పాప ఆమె నిద్ర లేకుండా రాత్రంతా ఇక్కడ బయట పోలీసు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇటువంటి ఘటనలు నెలకొంటున్న నేపథ్యంలో అసలు పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రధానంగా కడియం కావ్యకి సంబంధించి కూడా ఆవిడ కొన్ని కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు వేణు? ప్రస్తుతానికైతే తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతానికి కోరం పూర్తయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి చేతులు లేపే కార్యక్రమంతో అటు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అటు కాంగ్రెస్ నుంచి ప్రతిపాదించినటువంటి అభ్యర్థి అదే బీఆర్ఎస్ అభ్యర్థుల అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టు చేసింది. మరోవైపు ఈ రోజున తొర్రూరు చైర్మన్ ఎన్నిక నేపథ్యం లోపల ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి నిన్న తన వార్డు కౌన్సిలర్లతో స్వయంగా బస్సులో కార్యాలయం వరకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆయన తొర్రూరు శివార్లోనే అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయన బైక్ పై కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేయగా తనని అరెస్ట్ చేసి పోలీసులు నరసింహపేట తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలంతా పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో తిరిగి ఎర్రబెల్లిని మహబూబాద్ తరలిస్తున్నారు. ఇప్పటికే భద్రాజు రవిచంద్ర మహబూబాద్ తొర్రూరుకు రాగా అతన్ని అరెస్ట్ చేసి ఇనుగుర్తికి తరలిస్తున్నారు. ఓవైపు సత్యవతి రాథోడ్ ఉదయం తాను పురవి వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేసి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తొర్రూరుకు రావాల్సి ఉండగా కనీసం ఆమె ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్లకుండా సత్యవతి రాథోడ్ కూడా ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇక మరోవైపు ఎమ్మెల్సీ మధుసూదనాచారి సైతం సుబేదారి పోలీసులు ఇంటి వద్ద ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికి తొర్రూరుకు చేరుకొని ఆ పోలీసులు దొరకకుండా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఆర్ రమేష్ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. తనని వర్ధనపేటకు తరలించినటువంటి సిచ్యువేషన్. ఈ విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కీలకమైన నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు నిన్న కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు ఉదయమే అరెస్ట్ చేసి తొర్రూరు బార్డర్ దాటించి వివిధ పోలీస్ స్టేషన్లో తరలించిన పరిస్థితి. చైర్మన్ ఎన్నిక పూర్తిగా కౌన్సిలర్లంతా వెళ్లిపోయే వరకు కూడా ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొర్రూరు వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. బయట నుంచి ఎవరిని రాకుండా పూర్తిగా తొర్రూరు చుట్టుపక్కల అటు సూర్యాపేట రోడ్ నుంచి ఖమ్మం వరంగల్ రోడ్ నుంచి అదేవిధంగా జనగాం నుంచి వచ్చే రోడ్లని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బయటి వ్యక్తులను రాకుండా తొర్రూరులోకి రాకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్. మొత్తానికైతే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరికొద్ది నిమిషాల్లోనే ఇది చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
ఎస్ వేణు, తొర్రూరులో ఇప్పటికే మీరు చెప్పినట్లుగానే ఎర్రబెల్లిని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం, సత్యవతి రాథోడ్ని హౌస్ అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిణామాల మధ్య ఇప్పటివరకు ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. మళ్ళీ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే ఆరోపిస్తున్నారు, ఎర్రబెల్లి సాహిత్యం ఏదైతే ఆరోపణలు చేశారో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటువంటి ఘాతుకాలకి పాల్పడుతుంది అని చెప్పి. మరి వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? ప్రస్తుతానికి తొర్రూరు మున్సిపల్ పరిధిలోపల దాదాపు 1170 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించిన పరిస్థితి. అటు వరంగల్ కమిషనరేట్ నుండి భూపాలపల్లి, అదేవిధంగా మహబూబాబాద్, సూర్యాపేటకు సంబంధించినటువంటి పోలీసు బలగాలన్నీ కూడా ప్రస్తుతం ఆ తొర్రూరులోనే ఉన్నాయి. మనం చూడొచ్చు, నిన్న ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఈ రోజున భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యం లోపల మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ బలగాలన్నీ కూడా తొర్రూరు మొత్తంగా మోహరించి ఉన్నాయి. వివిధ లౌడ్ స్పీకర్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. కట్టుదిట్టమైన భద్రత పూర్తిగా దిగ్బంధనం చేసి తొర్రూరును ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కడియం కాదు ఎక్స్ట్రా ఫీచర్ ఓటు పైన మాత్రమే వాళ్ళు కొన్ని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఫీచర్ ఓటు తాను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ట్రా ఫీచర్గా తాను ఎంపీగా గెలుపొందిన నెల రోజుల్లోనే అక్కడ నమోదు చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఎన్నికల చైర్మన్ సంబంధించిన ఎన్నిక కోసం మాత్రమే 4 రోజుల ముందే తొర్రూరు మున్సిపాలిటీ లోపల ఆమె ఎక్స్ అఫీషియల్ ఓటర్గా నమోదు చేసుకోవడము నిబంధనలకు విరుద్ధము. దీనిపై సమాధానం చెప్పాలంటూ కూడా ఓవైపు ఎన్నికల అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్టీఓ కంప్లైంట్ చేశారు, కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు. కానీ దానిపై ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజున అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎక్స్అఫిషియల్ ఓటును వేయనియొద్దు అనేటువంటి ఆలోచనతో ధర్నాలు నిరసన చేయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలుసు. దీంతోనే పోలీసులు అంతా కూడా వాళ్ళను ముందు సర్చ్ చేశారు. ప్రస్తుతానికి మున్సిపల్ కార్యాలయం లోపల ఆ 2 వర్గాలకు సంబంధించిన అటు బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అంతా కూడా ఆశలు అయినారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ ఓటర్గా నమోదైనటువంటి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, ఎంపీ కడియం కావ్య కూడా కౌన్సిల్ హాల్లో కూర్చున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ శ్రేణులు కనుక కౌన్సిలర్లు కనుక కడియం కావ్య ఎక్స్ అఫీషియల్ ఓటు పైన కనుక ఏదైనా అభ్యంతరాలు లేవనిపితే ఈ రోజు వాయిదా వేస్తారా, లేకుంటే 2 పక్షాలను సముదాయించి ఈ రోజున టాస్ ద్వారా లేకపోతే లాటరీ ద్వారా చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగిస్తుంది. మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవైపు ఒకవేళ చైర్మన్ ఎన్నిక జరిగినా కూడా ఎక్స్అఫీషియల్ ఓటు వరంగల్ ఎంపీ కడియం కాదు ఉపయోగించుకుంటుంది కాబట్టి దానికి నిరసనగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ శ్రేణులు తొర్రూరులో కావచ్చు మిగతా చోట్ల నిరసన దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఈ రోజు అర్ధరాత్రి వరకు అదే రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ 144 సెక్షన్ తొర్రూరు టౌన్ లోపల అమలు చేస్తూ ఉన్నారు. మరొక 20 గంటల పాటుగా కూడా ఈ యొక్క ఆంక్షల అమలు ఉండబోతుంది. సో ఎన్నిక జరిగినా జరగకపోయినా కూడా కంప్లీట్ గా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ భద్రత ప్రస్తుతం తొర్రూరులో కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఈ దుర్మార్గం, ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చిండు, మాకు మెజారిటీని ఇచ్చిండు, అక్కడ కూడా మాకు గెలవనీయకుండా మరి కావాలని ఓటర్లు కాని వాళ్ళని తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలని పెద్ద ఎత్తున అడ్డుకోవటానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇవాళ రాష్ట్ర పార్టీ మమ్మల్ని నన్ను అక్కడ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు పరిశీలకులు వేస్తే పార్టీ తరఫున నేను ఎలాగో లోపలికి పోను, బయట ఉండి చూసుకునే క్రమంలో పోనీయకుండా రాత్రి నుంచి పోలీసులను పహారా పెట్టి కాపలా పెట్టి పొద్దునే సిఐ ఎస్ఐ అందరూ నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా హౌస్ అరెస్ట్ చేయటం, అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం, అనైతికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు బలం ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి మెజార్టీ ఇస్తే మీరు గెలవాలి తప్ప మీకు లేని బలాన్ని మరి పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మీ బుద్ధులను మీ ఆలోచనని గమనిస్తూ ఉంది. దీని మూల్యం మీరు తప్పకుండా దుర్మార్గం, ప్రజలు మాకు అధికారాన్ని